విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో డీవీఎస్లతో నిర్మించిన ఇళ్లపై హౌస్ ట్యాక్స్ తగ్గించి అడ్జస్ట్ చేస్తామని చెప్పి వేల లక్షల్లో వసూలు చేస్తున్న సంఘటన వెలుగు చూస్తుంది. ఈ విధంగా వసూలు చేసిన డబ్బులు కోట్లలో ఉండే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లకు నోటీసులు లేకుండా నోటిఫికేషన్ ద్వారా భారీ ఫైన్లు విధించి వాటిని తగ్గించాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో లోతైన విచారణ జరిపి బాధ్యులను చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని ప్రజల మధ్య అభిప్రాయం కలుగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఇటువంటి జరగడం కారణంగా రేపు మున్సిపాలిటీలో వైసీపీ పార్టీ వాళ్ళు దాన్ని ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. తక్షణమే బొబ్బిలిలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రచారం ఏమిటంటే, నేను ఒక్కరినే తినట్లేదు 6కి పంచాలి అంటూ ఒక వ్యక్తి పేరున మురళి అనే వ్యక్తి పేరున స్కానర్ ఇస్తున్నారు. కొందరికి ఇంకొక వ్యక్తి పేరున స్కానర్ ఇస్తున్నారు, అంటే ఫోన్పే చేయండి ఈ నెంబర్కి అని. మరి చూడండి, ఒకసారి మేల్కోకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మున్సిపాలిటీని కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికలు ఎంతో ముందు లేవు. మరి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా? రేపు ఎన్నికల్లో మా డబ్బునే తీసుకొని మాకే ఖర్చు పెట్టే పథకం రచించారండి అని కొందరు అంటున్నారు. మరి దీనిపై రేపు ఆర్టీ యాక్ట్ వేస్తున్నాం. సమాచార హక్కు చట్టం మీద కూడా మేము కోరుతున్నాం. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా, ఒక్కరిది కూడా అక్రమ కట్టడం అయితే నోటీస్ ఇచ్చి రెగ్యులైజేషన్ చేయాలి. నేటి నుంచి ఈ సంవత్సరం నుంచి పన్ను వేయాలి. అలా కాకుండా గతంలో సాలూరులో పనిచేశారట సురేష్ అనే పేరు బొబ్బుల ప్రజల నోట్లో మోగుతుంది. మరి తక్షణమే దీనిపై విచారణ చేపట్టిస్తాం. ఆర్టీ యాక్ట్లో సమాచారం కోరడమే కాకుండా ప్రజలకి నష్టం జరిగేటప్పుడు అక్కడ మాట్లాడవలసిన రాజకీయ పార్టీ మనుషులకి అవగాహన లేకో తెలియకో ఇప్పటి వరకు ఇది గ్లో అవ్వలేదు. ఇది ఇప్పటి నుంచి అందరూ కూడా